గత సర్కారు అవకతవకలపై స్పీడ్గా ఎంక్వైరీలు. ఈ 6 నెలలు గడిచింది, ఇంకేం స్పీడ్ పెంచుతారు? తాబేలు కంటే అద్మానంగా నడుస్తాను మీ పాలన. తాబేలు నడక కంటే అద్మానంగా నడుస్తాను మీ పాలన. గత సర్కారు అవకతవకలపై అటు స్పీడ్గా ఎంక్వైరీలు అటు ఎప్పుడో. ఆ ఫోన్ ట్యాపింగ్ కనబడుతుందా? నేనేమన్నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కనబడదు అని చెప్పిన. కనబడుతుందా? అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్లో ఒక్కనన్నా పట్టుకున్నారా? ఒక్కనన్నా నిరూపించేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని? కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన లాంటివి, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన లాంటివి, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన లాంటివి, అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన లాంటివి ఒక్కనన్నా పట్టుకున్నారా? మేము చూస్తాను ఎప్పుడెప్పుడు ఎవరిని జైలు ఎత్తారా? ఏ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఈ భూదందాలకు పాల్పడిన్లు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన్లు, అసలు ఎవరెవరిని జైలు ఎత్తారు? నిజంగా కేసీఆర్ని జైలు ఎత్తారా, కేటీఆర్ని జైలు ఎత్తారా అని చూస్తానా మేము? నిజంగా అంత నిజాయితీ ఉన్నదా వీళ్ళకు, లేదా వీళ్ళు ఒక్కటేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి మాకు ప్రజలకు. స్పీడ్గా ఎంక్వైరీ అట, స్పీడ్గా. ఎప్పుడు జరిగేది? ఇంకో 5 సంవత్సరాలు జరుగుతుందేమో. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దుర్కుడు. ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారు కదా, ఆయనను భయపెట్టే కథ. ఇక అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లపై విద్యుత్ సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా కొందరు ఉంటారు కదా, ప్రైవేట్ డిస్కమ్లు ఉంటాయి కదా, వాళ్ళని భయపెట్టించి వాళ్ళ దగ్గర కొన్ని వసూలు చేయాలి. ఇదే దందా నడుస్తుంది. ఇక గొర్రెల స్కామ్ పై ఏసీబీ ట్యాపింగ్ పై పోలీసుల విచారణ వేగవంతం. విద్యుత్ ఇది కింద పడ్డది, అది పైకి వచ్చింది, మళ్ళీ కొన్ని రోజులకు అది పైకి వస్తుంది, కిందికి వస్తుంది. ఈ పేపర్ల వార్తల వరకు ఇవి ఎవరిని పట్టుకునే అవకాశం అయితే ఉండదు. వచ్చి పూట గడిపే ముచ్చట్లు ఇది. విద్యుత్ కొనుగోళ్లపై మాజీ స్పెషల్ సిఎస్ ను విచారించిన నరసింహారెడ్డి కమిషన్. గత ప్రభుత్వం చెప్పినట్టే చేశానని మాజీ సీఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్. కాళేశ్వరంపై నేడు 18 మందిని విచారించనున్న జస్టిస్ చంద్రఘోష్. ప్రాజెక్ట్ భూ నివాసితులకు పరిహారం అందలేని కాంప్లెక్స్ ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు. చూద్దాం ఎంతమందిని పట్టుకుంటారో, ఎంతమందిని బయట ఎత్తారో, ఎంతమందిని జైలు ఎత్తారో చూద్దాం.